మాత్రమే ఎంపీ టికెట్ త్యాగం చేయి. ఎంతో మంది సీనియర్లు బీజేపీలో సీనియర్లైన రామకృష్ణారెడ్డి గారు, సుగుణాకర్ రావు గారు, భాష సత్తన్న గారు, ప్రతాప్ రామకృష్ణ గారు లాంటి సీనియర్లకు అవకాశం ఇవ్వకుండా, ఏమాత్రం నైతిక విలువలు పాటించకుండా సీటును పట్టుకొని వేలాడుతున్నాం. ఫ్యామిలీ అని భావించేవారు. పోయిన సంవత్సరం ఆయన పరమాస్పదించినారు. ఆయన ఉన్నంత మేరకు ఏదైతుందో ఆయన ఎలాగూ కరీంనగర్లో ఉన్నారు, ప్రజలతో మమేకం అవుతున్నారు, నిత్యం ప్రజలతోనే ఉండి ఈ కరీంనగరే నా ఫ్యామిలీ అని భావించేవారు. కాబట్టి నేను కొంత మధ్యలో ఏదైతుందో వ్యాపార పరంగా ఫ్యామిలీ పరంగా కొంచెం వ్యాపారానికి దూరం అయ్యాను. కాబట్టి నాకు చెప్పదండి వాళ్ళు 30,000 వేసి ఆదరించిన, 2 లక్షలు వేసి ప్రజారాజ్యం పార్టీ నుండి కాంటెస్ట్ చేస్తే 2 లక్షలు వేసి ఆదరించిన, నేను పోయి కొంచెం దురుస్తు చేసుకుందాం వ్యాపారాన్ని, కొంత ఫ్యామిలీకి కూడా దూరంగా ఉన్నా అని అక్కడ ఉన్నాను. ఎందుకంటే జగపతిరావు గారు ఎలాగూ ఇక్కడే ఉన్నారు కదా ప్రజల మధ్యలో, మా ఫ్యామిలీ నుంచే జగపతిరావు గారు ఉన్నారన్న భావనతోని ఆయన లాస్ట్ ఇయర్ పోయినారు. కాబట్టి నేను ఈ ఇయర్ నిర్ణయించుకున్నాను. ఆయనకు కూడా చాలా కోరిక ఉండింది, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీలో అవకాశం వస్తే కాంటెస్ట్ చేయాలని. నాకు ప్రతి నిత్యం ఆయన చెప్పేటోడు, నువ్వు ఎందుకు ఇక్కడ ఉంటున్నావు రా, కరీంనగర్ అంతా మన ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీని వదిలిపెట్టి నువ్వు ఉండొద్దు, నువ్వు ఆ ఫ్యామిలీలో ఉండు, నువ్వు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నువ్వు ఒక అవకాశం అడుగు, వాళ్ళు తప్పకుండా కన్సిడర్ చేస్తారు, నీకు కన్సిడర్ చేస్తే నువ్వు కాంటెస్ట్ చెయ్యి అని చెప్పేవాడు. అందుకోసం నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ అడగడం జరుగుతుంది. 2018లో కూడా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను, నాకు చేతనైన ఉడత సాయం చేశాను. నేను కేసీఆర్ గారు నాకు ద్రోహం చేసిన దానికోసం నేను ఒక వ్యంగ్య రచన చేసిన ఆయన మీద. ఆ వ్యంగ్య రచన పుస్తకం ఆయనకి ఇచ్చినాను, క్యారికేచరింగ్ చేసి కార్టూన్లు వేసి కేసీఆర్ గారు, హరీష్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, సంతోష్ గారు వాళ్ళ హావభావాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ కన్నింగ్నెస్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ప్రజలను ఎట్లా చూతియాగొస్తారు అని చెప్పేసి అదంతా దాంట్లో ఒక ఫన్నీ మేనర్లో హ్యూమరస్గా రాస్తాను. ఆ పుస్తకం ఇచ్చి మా నాన్నగారికి బలీయమైన కోరిక ఉంది కేసీఆర్ గారి పట్నం చూడాలని, ఇది నాకు చేతనైన సాయం చేస్తున్నా అని చెప్పి ఇచ్చినాను. అప్పుడు కూడా ఏదైతుందో నేను కాంగ్రెస్తోనే సేల్ అయినాను. మొన్న కూడా మన కాంగ్రెస్ అభ్యర్థులందరికీ కూడా నాకు చేతనైనంత ఉడత సాయం చేసినాను, తిరిగినాను, వాళ్ళతో మమేకం అయ్యాను. కాబట్టి ఈసారి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం వచ్చింది కాబట్టి అప్లికేషన్ పెట్టుకున్నాము. నాకు ఇస్తే సత్యశీలతతో వ్యవహరిస్తాము, మచ్చలేని రాజకీయం చేసినాము. అండ్ మా నాన్నగారు కూడా అభివృద్ధి ఎలా చేసినారో తెలుసు. అండ్ నాకు రాజకీయంగా కాంగ్రెస్తోని మొదటి నుండి ఏదైతుందో టచ్ ఉంది. యూత్ కాంగ్రెస్లో నేను జాయింట్ సెక్రటరీగా ఉంటుంది, జనరల్ సెక్రటరీగా ఉంటుంది, వైస్ ప్రెసిడెంట్గా ఉంటుంది, మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉంటుంది, స్టేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ చేంబర్కి జనరల్ సెక్రటరీగా ఉంటుంది, నెట్కాప్ కార్పొరేషన్లో డైరెక్టర్గా ఉంటుంది, మా ఊరు గుండి గోపురాలపేట సొసైటీ చైర్మన్గా ఉంటుంది. సో ఈ అన్ని పదవులు టీఆర్ఎస్లో కూడా నేను జనరల్ సెక్రటరీగా ఉంటుంది. నేనే ఏదైతుందో టీఆర్ఎస్లో చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళను పార్టీలకు తీసుకొచ్చి రిక్రూట్ చేసినోడిని నేనే. బొంతు రామ్మోహన్ను, జగదీష్ రెడ్డిని, ఎర్రోల శ్రీనివాస్ను, కర్ణె ప్రభాకర్ను, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లను. కానీ కేసీఆర్ గారు నాకు చేసినంత ద్రోహం ఎవరికి చేయలేదు. అని హెలికాప్టర్లో కూడా పట్టుకొచ్చినాడు. పట్టుకొచ్చి ఏదైతుందో బీఫామ్ ఇస్తున్నా అన్నాడు, ఒక దొంగ బీఫామ్ ఇచ్చినాడు. తర్వాత ఏదైతుందో ఎక్స్పెల్ చేసినాడు పార్టీకి వెళ్ళి. నా కాన్స్టిట్యుయెన్సీ చొప్పదండికి వచ్చి ఏం చెప్పినాడంటే, నేను బీఫామ్ దొంగతనం ఆయన ఇంట్లోకి వెళ్ళి చేసి తీసుకొని వచ్చి అది ఫైల్ చేసిన అని చెప్పినాడు. బీఫామ్ దొంగతనం చేసి హెలికాప్టర్లు ఆయనే ఎంట పెట్టి వచ్చుకుంటాడు. అంతకన్నా చండాలమైన మాట ఉంటుంది అసలు ప్రపంచంలో. ఫోన్ మాట్లాడతాడు, అమిత్ షా గారు ఆయనతో ఫోన్ మాట్లాడతాడు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అసలు కరీంనగర్తో ఏదైతుందో కనీసానికి ఒక 10,000 కోట్లు 20,000 కోట్ల ఫండ్స్ తెచ్చేది ఉండే. ఎంత శోచనీయం అంటే, ఒక పోస్టర్ చూసినాను వచ్చేటప్పుడు తోవలు ఆయనది, నరేగా ఫండ్స్, గ్రామీణ ఉపాధి పథకం ఉంటాయి కదా, అది యూపీఏ ఉన్నా ఎన్డీఏ ఉన్నా అసలు ఏ గవర్నమెంట్ ఉన్నా ఆటోమేటిక్గా వచ్చేటి. ఆ ఫండ్స్ ఏదైతుందో పిఎం రోడ్ యోజన ఉంటుంది కదా, ఆ ఫండ్స్ వచ్చినాయి. అవన్నీ దాంట్లో కుడిక చేసేది అవుతుందో నేను 1000 కోట్లు 2000 కోట్లు తెచ్చినా అని ఎంత శోచనీయం. అది
భారతదేశంలో ఉన్న 543 కాన్స్టిట్యున్సీలకు పంచబడతాయి. అవి ఆటోమేటిక్. బండి సంజయ్ ఉన్నాడు అని కాదు, అవి ఆటోమేటిక్గా డైవర్స్ట్ అయి వస్తాయి. వాటికి ఏదైతుందో ఈయన సాధించేది ఏం లేదు. ఈయన సాధించేది ఉంటే ఒక ప్రాజెక్ట్ తెచ్చినాడో, ఇండస్ట్రీ తెచ్చినాడో, కొన్ని శాతవాహన యూనివర్సిటీకి అప్గ్రేడేషన్, ఒక చిన్న గింతంత అప్గ్రేడేషన్ చేయించాడు. గింత చేస్తే ₹1 కోటి ఫండ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇచ్చింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి కనీసం ఒక 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు తెస్తే కనీసం ఆడ ఫ్యాకల్టీ ఇంప్రూవ్మెంట్ అండ్ కాలేజ్ ఇంప్రూవ్మెంట్, పరిసరాల ఇంప్రూవ్మెంట్ జరిగేది. నువ్వు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయవు, కొత్త రైల్వే లైన్స్ లేవు, నువ్వు ఎయిర్పోర్ట్ విషయంలో లేవు, NH విషయాలలో కూడా ఎంత డిలే. కరీంనగర్ వరంగల్ రోడ్కి అసలు ఎప్పుడో ఫండ్స్ రావాలి, ఎప్పుడో ఎగ్జిక్యూషన్ కావాలి. ఇంత లేట్ అయ్యే అవసరమా? కానీ యాక్సిడెంట్స్ కావాలి ఆ రోడ్ మీద. ఆ రైల్వే బ్రిడ్జ్ది అదో పెద్ద మ్యాచ్ ఫిక్సింగ్. ఆ మ్యాచ్ ఫిక్సింగ్ ఏదైతుందో TRS వాళ్ళు చేయబట్టే రాలేదు, నేను చేసినాను. ఆఖరికి ఏదైతుందో నేను చేసినాను అంటాడు. ఆ ఫౌండేషన్ స్టోన్ కూడా రాడు. ఆ ఫౌండేషన్ స్టోన్కు రైల్వే మినిస్టర్ను నితిన్ గడ్కరీని తీసుకొచ్చి వాళ్ళని బతిలాడి మా కరీంనగర్కి ఏదైతుందో 50 కోట్లు ఇవ్వండి, 100 కోట్లు ఇవ్వండి అని అడగడు. మీకు ఇంకో విషయం చెప్తాను. ఒక బ్యూటిఫుల్ స్కీమ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో, ప్రసాద్ స్కీమ్ అని. అది టూరిజం మినిస్ట్రీ కింద వస్తుంది. టూరిజం మినిస్టర్ ఎవరు? కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు తెలంగాణ వాస్తవ్యులు. బండి సంజయ్ గారు ఆకాశం అంతా ఎత్తుకెదిగిన లీడర్, ఆయన అనుకునేది. సో అలాంటప్పుడు ఈ ప్రసాద్ స్కీము ఆలయాల పునరుద్ధరణ కోసం పెట్టిండ్రు. 3-4 కోట్ల బడ్జెట్ ఉంది దానికి. పోయి ఒక 100 కోట్లు, 50 కోట్లు కొండగట్ట అంజన్న స్వామి టెంపుల్కో, వేములాడ రాజన్న స్వామి టెంపుల్కో, వీరభద్ర స్వామి టెంపుల్కో, మత్స్యగిరీంద్ర స్వామి టెంపుల్కో. నువ్వు రోజు టెంపుల్ విషయమే మాట్లాడతావు. నువ్వు రోజు నీకు దేవుడు టెంపుల్స్ కారణంగానే ఒకసారన్నా గెలిచినావు. మరి కనీసం అది అవుతుందో ఒక 100 కోట్లు లాక్కొని రావచ్చు కదా కిషన్ రెడ్డి దగ్గర. నువ్వు నాకు ఎందుకు ఇవ్వని బల్లగుద్ది లాక్క రావచ్చు కదా. ఇక సస్తాడా? ఒక్క నయా పైసా పెట్టి ఒట్టు. పోనీ రాష్ట్రంలో ఎవరికి రాలేదు, ఈయనకు రాలేదు అనుకుంటే అట్లేం లేదు. ఆ DK అరుణ ఏదైతుందో జోగులాంబ టెంపుల్కు తీసుకొని పోయింది 50 కోట్లు. రామప్పకు వరంగల్ వాళ్ళు తీసుకొని పోయిండ్రు, భద్రాద్రికి అక్కడ వాళ్ళు తీసుకొని పోయిండ్రు. మరి ఒక్క నయా పైసా నన్ను తెచ్చిందా? ప్రసాద్ స్కీమ్ 100 పట్టణాలు మొత్తం బీజేపీ ఉన్నోళ్ళకే ఇయ్యలేదు. వాళ్ళు 100 పట్టణాలలో ఆపోజిషన్ ఉన్నోళ్ళకి కూడా ఇచ్చినారు. ఆ ఆపోజిషన్ ఉన్నోళ్ళ లిస్ట్లో కూడా చాలా ఉన్నాయి. మీకు ఇవ్వమంటే నేను ఆ లిస్ట్ ఇస్తా, చూసుకోండి. ఈయన కారణంగా రాలేదు. అది యూనిఫామ్గా కొన్ని పట్టణాలకు ఏదైతుందో కరీంనగర్ ఒక స్థాయికి వచ్చింది. ఆ స్థాయికి వచ్చిన పట్టణానికి స్మార్ట్ సిటీ ఇవ్వాలన్న భావనతోనే అక్కడ కొంతమంది ఆఫీసర్లు, బ్యూరోక్రేట్లు వాళ్ళంతా నిర్ణయిస్తారు. ఆ స్థాయిలో కరీంనగర్ పట్టణం ఉంది కాబట్టి స్మార్ట్ సిటీ వచ్చింది. ఆ స్మార్ట్ సిటీని ఎంత చండాలం చేసిండు, ఎంత కరప్షన్ చేసిండు, అసలు భయంకరమైన కరప్షన్. ఆ కరప్షన్కు కనీసం బండి సంజయ్ ఏదైతుందో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో పిటిషన్ ఇచ్చిందా? సెంట్రల్ విజిలెన్స్ ఈయన యాక్చువల్గా ఏదైతుందో పార్లమెంట్ మెంబరు, రాష్ట్రానికి అధ్యక్షుడు, తర్వాత నేషనల్ జనరల్ సెక్రటరీ అండ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ఇస్తే ఒక్క సెకండ్లో యాక్ట్ చేయరా వాళ్ళు? అసలు ఏమీ పట్టించుకుంటే అన్ని మ్యాచ్ ఫిక్సింగ్లే. గ్రానైట్ విషయంలో మ్యాచ్ ఫిక్సింగే, స్మార్ట్ సిటీ విషయంలో మ్యాచ్ ఫిక్సింగే, తీగలొట్టుపల్లి రైల్వే బ్రిడ్జ్ విషయంలో మ్యాచ్ ఫిక్సింగే. ఇంత మ్యాచ్ ఫిక్సింగ్ లేని ప్రతిదానికి పెద్ద టెంపో మూమెంటం వీడి దాకా తీసుకపోవుడు, మ్యాచ్ ఫిక్సింగ్ చేసుడు, కథం సైలెంట్ అయిపోవుడు. బీఆర్ఎస్ లేదండి, కాంటెస్ట్లో లేదు, నో ఛాన్స్.